ప్రేమ జలపాతం మీద తుమికేనే చిన్న సడిలేక చూటావుతావే నీవే అమ్మడివే కాదు ఆయన ఎక్స్ప్రెషన్ చూడు. ఇదో చెప్పురా. హీరో మా ఊరికి అయి చెప్పన్నా పెద్ద పులి గైస్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మన బ్లాగ్స్. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సారీ. ఎందుకు సారీ అంటే చాలా రోజులైంది వీడియోస్ పెట్టగా అండ్ చాలా లేట్ అయిపోతున్నాయి వీడియోస్కి అండ్ సారీ సో మచ్ గైస్. సో ఇప్పటి నుంచి అయితే మీకు కంటిన్యూగా వస్తాయి వీడియోస్. సో ఏదొక్క బ్లాగ్ అయితే వస్తే ఉంటుంది మీకు అండ్ మంచి మంచి కంటెంట్లతోనే మీ ముందుకు వస్తాం. అండ్ గైస్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఒక మెమొరబుల్ బ్లాగు. సో మెమొరబుల్ బ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఈరోజు నా కూతురు పురుడు చేస్తున్నా. సో నా కూతురు ఎప్పుడు వచ్చింది అనుకోవచ్చు. సో చాలామందికి తెలుసు నాకు బేబీ గర్ల్ వచ్చింది అనేది. సో కొందరికి నా సబ్స్క్రైబర్స్, నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కి మాత్రమే తెలియదు నాకు బేబీ గర్ల్ వచ్చింది అనేది. సో నాకు బేబీ గర్ల్ వచ్చేసింది గైస్. 3 months అయింది. సో నాకు బేబీ వచ్చేసి అండ్ ఈరోజు నా కూతురు పురుడు చేస్తున్నా. సో ఈరోజు పురుడు అనేది ఒక నాకు మెమొరబుల్గా ఉండాలి వ్లాగ్ అనేది వ్లాగ్ తీస్తున్నా. సో ఈ వ్లాగ్ ఎప్పటికీ మెమొరబుల్గా ఉండాలి. అండ్ గైస్ సో నేను పురుడు అయితే పెద్ద గ్రాండ్గా అయితే చేయట్లేదు. సో నార్మల్గా అంటే నార్మల్గా చేస్తున్నా పురుడు. సో పెద్ద హైఫైగా చేయట్లేదు. ఒక ఎక్దమ్ నార్మల్ అంటే ఒక చిన్నపాటి పురుడు ఎట్లా చేస్తారో అట్లా చేస్తున్నా. సో ఎవరిని రిలేటివ్స్ కూడా పిలిచలేదు. సో చాలామందిని ఎవరిని పిలవాలి, చాలామంది ఎవరిని పిలవట్లేదు. సో నాకు వచ్చేది మా అత్త మామ మాత్రం వాళ్ళు వస్తారు అండ్ మా బాబాయ్ వస్తుండు. సో అంతే. సో ఇంకా పెద్ద పురుడే ఇట్లా చేయట్లేదు, సింపుల్గా చేస్తున్నా. అండ్ గైస్ సో వీడియో అయితే మీరు మొత్తం చూస్తారనుకుంటున్నా. సో ఈ వీడియో నాకు ఒక మెమొరబుల్గా ఉండాలని బ్లాగ్ అయితే తీస్తున్నా. సో ప్లీజ్ సో వీడియో అయితే మొత్తం చూడడానికి స్కిప్ చేయకండి. సో ఇప్పుడు చిన్న పాట ఒక డెకరేషన్ సామాన్లు కొనేటివి ఉన్నాయి. సో వెళ్ళి మార్కెట్కి వెళ్ళి కొనుక్కొని వస్తాం. సో గైస్ ఫైనల్లీ మనం అయితే షాపింగ్ చేయడానికి వచ్చినాం. సో హెయిర్ బ్యాండ్ తీసుకోవడానికి వచ్చిన బేబీకి. చూడండి ఇది ఏరియా వచ్చేసి మోటా బజార్ అంటారు. సో మొత్తం చిన్నపిల్లలే కానీ పెద్దోళ్ళే కానీ లేడీస్ సంబంధించిన దొరుకుతాయి. సో అజయ్ బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాడు. ఇదే వచ్చేసి మోటో బజార్ అంటారు. ఇదే వస్తుంది కదా, ప్రతి ఒక్క లేడీస్ సంబంధించిన ప్రతి ఒక్క వస్తువులు ఇందులోనే దొరుకుతాయి. ఏదైనా సరే చెప్పులా కానీ ప్రతి ఒక్కటి దొరుకుతాయి ఇందులో లేడీస్ సంబంధించినవి. చూడండి ఇలా ఉంది ఉదయం వాళ్ళ బేబీ గర్ల్కి నామకరణం ఉంది. అందుకనే వస్తువులు కూడా తీసుకొస్తాం, షాపింగ్ చేస్తాం వచ్చింది ఇందులో చిన్నపిల్లలు. సో ఫైనల్లీ షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అంటే చిన్నవి కొనేటి. సో తొందరగా అయిపోయింది. అండ్ హెయిర్ బ్యాండ్ అండ్ ఇంకా సాక్స్ వస్తాయి కొనమన్నది. అండ్ గైస్ ఈడైతే ప్రతి ఒక్క లేడీ ప్రతి ఒక్క లేడీస్ వస్తువులు మాత్రం దొరుకుతాయి. ప్రతి ఒక్కటి దీని ముందే ఒక మార్కెట్ ఉంటుంది, పెద్ద మార్కెట్, వెజిటబుల్ మార్కెట్, ఫ్రూట్ మార్కెట్ అన్నీ ఉంటాయి ఇందులోనే. చూడండి అజయ్ బ్యాక్ కెమెరా చూపిస్తాడు. చూడొచ్చు మొత్తం వెజిటబుల్. చూడండి ఇదంతా వెజిటేబుల్ మార్కెట్ కనబడుతున్నది, అంతా వెజిటేబుల్ మార్కెటే. సో మా నవసారి సిటీలో ఇదే పెద్ద మార్కెట్ వెజిటేబుల్ది. ఇదంతా చూడండి పెద్ద వెజిటేబుల్ది మార్కెట్. సో ఇక్కడ ప్రతి ఒక్క వస్తువులు ప్రతి ఒక్క కూరగాయ అంటే ప్రతి ఒక్క వెజిటేబుల్ దొరుకుతుంది. అండ్ ఇంతకుముందు నీ బ్యాక్ సైడ్ ఇంకో ఇదే. సో దాని పక్కనే ఇదంతా లేడీస్ మొత్తం లేడీస్ వేర్స్ అండ్ లేడీస్ సంబంధించిన వస్తువులన్నీ దొరుకుతాయి ఇందులో పెద్ద గల్లీ ఉంటుంది చూడండి. సో ఫైనల్ మనం అయితే ఇంటికైతే వెళ్తున్నాం. సో ఇంటికి వెళ్ళి చిన్న డెకరేషన్ ఉంది. సో డెకరేషన్ చేస్తాం. ఇప్పుడైతే ఈవినింగ్ అయింది. మనం పొద్దున షాపింగ్ అయితే చేసేసినాం. ఇప్పుడైతే ఈవినింగ్ అయితే డెకరేషన్ అయిపోయింది ఉదయం వాళ్ళ ఇంట్లో. నేను కూడా వచ్చేసిన కాసేపు అయితే స్టార్ట్ చేస్తారు. డెకరేషన్ అయిపోయింది. ఇప్పుడైతే మన దాంట్లో నామకరణం అనేది ఎట్లా చేస్తారో అది సిస్టమేటిక్గా మేము చూపిస్తా. మన చుట్టాలు కూడా వచ్చారు ఇంటికి. సిస్టమేటిక్గా ఏ విధంగా చేస్తారో అది మొత్తం అయితే చూపిస్తా, కంటిన్యూ చేస్తా. వీడియో మాత్రం కంటిన్యూ చేయండి. మన వాళ్ళు చుట్టాలు మొత్తం వచ్చేసారు ఇంట్లోకి.
అంటే ఇంత పెద్దగా చేయట్లేదు, చిన్నగా చేస్తారు, చిన్నపాటిగా నార్మల్గా. ఇప్పుడైతే స్టార్ట్ అయితే ఒక్కొక్కరు అయితే వస్తారు, మన వాళ్ళు చుట్టాలు అందరూ వస్తారు. చూడొచ్చు ఇంకా వచ్చే వాళ్ళు అయితే ఉన్నారు. ఇంకా కాసేపులో ఒక 5-10 minutes స్టార్ట్ అవుతుంది. చూడొచ్చు ఇప్పుడైతే స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు అందరూ అయితే కూర్చున్నారు, మన వాళ్ళందరూ అయితే వచ్చేసారు. వెంకటేష్ మామ, మా అన్నయ్య ఘనశ్యామ్ వస్తారు. వాటర్ బాటిల్ కూడా తెచ్చాం వెళ్ళలేదు. ఇప్పుడైతే స్టార్ట్ అయింది. దాచుకుని పోతాను వెంకటేష్ మామ. చూడు మామ ఇటు చెప్పు, ఇటు చూడు, నువ్వు ఇటు చూడు. మా అన్న అయితే సర్వ్ చేస్తున్నాడు అందరికి. కళ్ళు బబ్బులు అయితే బాగా కష్టపడుతుండు. థమ్స్ అప్, స్ప్రైట్ తీసుకొని వస్తాడు. మనోడు ఫేమస్ అవుతాడంట వీడియో నుంచి. థమ్స్ అప్స్ ఇంకా మా పద్ధతిలో మాత్రం ఈ విధంగా చేస్తాం. మీ పద్ధతిలో ఏ విధంగా చేస్తారో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి మాకు. శైలేష్ కూడా బాగా కష్టపడుతుంది. శైలేష్ ఆయ వెంకటేష్ మా, వెంకటేష్ మా ఆయ ఇదే చెప్పురా. ఆశా దీపికలై మెరిసే తారకల్. సో గైస్ చూడండి మా దాంట్లో ఏ విధంగా ఉంటుందో ఫార్మాలిటీ అంటే మొత్తం మేమే చూసుకోవాలి. సో ఎవరికి ఏం లోటు కాకుండా చూసుకోవాలి. సో గైస్ నేను అందుకనే వీడియోలో తక్కువ వస్తాను, మొత్తం అజయ్ క్యాప్చర్, మొత్తం అజయ్ తీస్తాడు వీడియో. సో చూడండి మా దాంట్లో. సో నా వైఫ్ ఫస్ట్ టైం నా వీడియోలోకి వస్తుంది. సో ఇదే ఫస్ట్ ఎప్పటి నుంచో అనుకుంటుంది యూట్యూబ్లో రావాలని, ఒక స్పెషల్ మూమెంట్ ఉండాలనుకున్నా. సో ఆ స్పెషల్ మూమెంట్లో నా వైఫ్ యూట్యూబ్లోకి వచ్చింది చూడండి. అండ్ మా మమ్మీ, మా అన్న, మా అన్నయ్య అండ్ మా వదినే అండ్ మా అన్న పిల్లలు. సో మా బేబీ అండ్ చూడండి గైస్. సో వీడియో అయితే మొత్తం చూడండి, క్రేజీగా ఉంటుంది. ఇంకా ఇక్కడ పెద్ద సిస్టమేటిక్స్ ఉంటాయి, అంతా చూడండి. అజయ్ తీస్తాడు. పేరు పెట్టుకునేది కనుక్కున్న వాళ్ళు మీరు, పెంచుకున్న వాళ్ళు మీరు. నీకు చేస్తున్నాం మీరు. మామ చెప్పిండా ఓకేనా? ఇప్పుడు మీరు ఏమనుకున్నారు? తర్వాత అమ్మున్నది, అమ్మని అడుగు. ఇటు అన్నాడు, అమ్మని అడుగు, అమ్మ ఏమంటుందో. అమ్మ పాటిన తర్వాత మీ అత్త, మీ మామ అత్తున్నది. ఇది వాళ్ళు అలా 100 మనసులు ఏమున్నదో తర్వాత ఏదైనా ఉంటే చెప్పుకోండి మీరు. చెప్పారు వర్షిత రెండైనాయి పెద్ద మమ్మీ లక్ష్మి, వసీత, టింకు. నడిపిరాజు దాని వృషభ రాజు వచ్చింది. ఓకే, దాని వృషభ రాజులో మొదలు మొత్తం తీయించిన. ఓకే, అయితే నాకు కొద్దిగా నచ్చిన పేరు చెప్తున్నా. ఓకే, బిహారిక. పేరు వచ్చింది బీహా, పేరు పెట్టే బీహా. బీహా
వీహా 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 కాదు వీహా కాదు నీకు వీహా వీహా రైట్ కులం పేరు ఒకటి మన ఊరు మంచి పేరు పెట్టారు విహానిక ఓకే విహానిక అయితే మందసాని పొట్టిదానికి ఒక మంచి పేరు చెప్పే ఇక ఏమంటావు చెప్పు ఒక పేరు చెప్పు లాసియా ఇద్దరు కలిసి పెడతాం పేరు ఇంకోటి ఇంకా ఉందా చెప్పు ఇంకొకటి పెట్టండి ఇక విహా చూస్తారు గైస్ నేమ్ చూడండి స్టార్ట్ చేయ ఉదయ్ చూడొచ్చు నేమ్ పేరు రాలే పేరు కొంచెం గుంజు బోర్డు గుంజు ఏం కాదు అది అంతే కాను ఏం కాదు ప్రేమ జలపాతం మీద తుమికేనే చిన్న సడిలేక నీవే అమ్మడివే విహా నేమ్ వచ్చేసి విహా విహా అయి చెప్పన్నా పెద్ద పులి గైస్ ఫైనల్గా ఇంట్లో ఈవెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది, గ్రాండ్ సక్సెస్ అయిపోయింది మనది ఈవెంట్. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 3 అవుతుంది. సో వాళ్ళందరినీ అన్నం తినిపించి అండ్ వాళ్ళందరినీ ఒక సెటిల్ చేసి అందరినీ నిద్ర పెట్టేసి వచ్చేసినాం. సో ఫైనల్ ఇప్పుడు 3 అవుతుంది. సో ఇక్కడ ఆర్డర్ ఇచ్చేసినాం చూడండి, నౌసారీ బజార్. ఇంతకుముందు మీరు వీడియోలో కూడా చూసారు తెలుగు వాళ్ళ హోటల్ అని. సో అక్కడికి వచ్చేసినాం. సో అక్కడ మనకి తెలుగు వాళ్ళ అన్నది. సో అక్కడ పిజ్జా అయితే ఆర్డర్ ఇవ్వలే, దోశ ఇచ్చినాం. సో ఇక్కడ దోశ కూడా సూపర్ ఉంటుంది గైస్. నైట్ మీరు ఎప్పుడు వచ్చినా కూడా ఒకసారి తినండి. సో మైసూర్ దోశ మామూలుగా ఉండదు. సో చేసేది కూడా కర్ణాటక వాళ్ళే అనుకుంటా. సో వాళ్ళే చేస్తారు, మన సౌత్ ఇండియన్సే చేస్తారు మ్యాక్సిమం, వాళ్ళే చేస్తారు. అండ్ ఒక ఐస్ క్రీమ్స్ కూడా ఆర్డర్ ఇచ్చిన. సో నా బ్యాక్ సైడ్ కనబడుతుంది ఐస్ క్రీమ్స్. సో ఇక్కడ ఐస్ క్రీమ్స్ కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటాయి. సో వేరే వేరే ఫ్లేవర్స్ ఇస్తాడు. గోవా అది ఇచ్చేది ఏంది, గోలానా గోవా? ఇది గోవా అయిపోయింది. అది గోలా ఫ్లేవరు సూపర్ అంటే సూపర్ ఉంటుంది. అండ్ చూడండి ఫైనల్గా ఇక్కడ తినేసి మనమైతే తిని చెప్తా ఎట్టున్నావు. కాదు ఆయన ఎక్స్ప్రెషన్ చూడు. సూపర్ గాయస్. కాకపోతే మన తెలంగాణకి ఇక్కడికి చాలా డిఫరెన్స్. ఇది మైసూర్ దోశ, ఇది తమిళనాడు సైడు, మన ఆంధ్ర సైడు, కాకపోతే తెలంగాణ సైడు సూపర్ అంటే సూపర్. ఇక్కడ టేస్ట్ ఎట్టున్నదంటే ఎప్పుడు వచ్చినా కూడా మేము ఇక్కడనే తింటాం. ఈ మైసూర్ దోశ తప్ప వేరే దోశ తినబుద్ధి కాదు.
అంతే. గైస్ నాకు ఈరోజు మాకు స్పెషల్ గెస్ట్. సో మా కూతురు పురుడికి వచ్చేసింది మన మహేష్ అన్న. సో మన మహేష్ అన్న చూడండి. సో గైస్ చూడండి మన మహేష్ అన్న కూడా వచ్చిండు ఈరోజు. అండ్ మహేష్ అన్నకి ఆకలి అవుతుందంటే నైట్ వచ్చేసినాం. సో చూడండి మహేష్ అన్న నీకు ఎట్లా అనిపించింది ఇక్కడ టేస్ట్ అండ్ ఎట్లుంది ఇక్కడ నేచర్ ఎట్లా అనిపించింది, ఈరోజు స్పెషల్ మూమెంట్ ఎట్లా ఫీల్ అయినావు, ఏంది చెప్పు మన సబ్స్క్రైబర్కి. మన తెలంగాణ స్టైల్ అయితే రావట్లేదు. ఏ స్టైల్? గుజరాత్లో ఇలాంటి ఫుడ్ దోశ దొరకడం మంచిది, చాలా బెటర్. సో మా మామయ్య చూడండి హీరో, హీరో మా ఊరికి ఊరు ముద్దు బిడ్డ, నౌసారి ముద్దు బిడ్డ వెంకటేష్ మామయ్య, బాడూలి ముద్దు బిడ్డ మహేష్ అన్నయ్య. సాంబార్ బాగుంది, చట్నీ కోకోనట్ చట్నీ, మన కాడ పల్లి చట్నీ దొరుకుతుంది కాబట్టి మనం ఎక్కువ తినలేం కోకోనట్ చట్నీ. ఇది సేమ్ పావు బజ్జీ కూరలాగా ఉంది. ఓకే, తర్వాత ఇంకో ఐటమ్ వస్తుంది. ఏ ఐటమ్ ఆర్డర్ చేసినావు అన్నయ్య? గోలా అని ఏదో స్పెషల్ గుజరాతీ. సో ఇప్పుడు మనం గోలా ఇచ్చేసినాం. సో చూడండి గోలా వచ్చేసింది. సో గైస్ ఫైనల్ గోలా వచ్చేసింది. బాగుంది గోలా అయితే, టేస్ట్ డిఫరెంటే ఉంది. మహేష్ అన్న చెప్పు. గోలా ఐటమ్ వచ్చేసింది, టేస్ట్ చూసినాక చెప్పేస్తాడు. బాగా నన్ను దోశ తిన్నాక ఇలాంటి రైస్తో చేస్తే కడుపు చల్లగా ఉంటుంది. కడుపు చల్లగా ఉంటుంది. ఆగు ఆగు, ఏ నువ్వు చెప్పు. అడుగు అడుగురా. పోతుంది. అండ్ గైస్ వీడియో అయితే ఇక్కడతోనే ఎండ్ చేస్తున్నా. సో ఐ హోప్ మీకు వీడియో మొత్తం నచ్చింది అనుకుంటున్నా. సో వీడియో అయితే మొత్తం చూసి ఎంజాయ్ చేసి అనుకుంటున్నా గైస్. సో మీకు ఏదైనా కొత్తగా అనిపిస్తే మాత్రం పక్కా కామెంట్ అయితే చేయాలి, ప్రతి ఒక్కరు కామెంట్ చేయాలి. సో నా వల్ల ఏదైనా మిస్టేక్స్ అయినా కూడా సారీ ఏదైనా మాటలో. అండ్ గైస్ సో అందరికీ గుడ్ నైట్, సారీ గుడ్ మార్నింగ్ అయిపోయింది నాకు గుడ్ నైట్, మీకు గుడ్ మార్నింగ్ అయితే. సో వీడియో అయితే మొత్తం చూసారు కదా, ఎంజాయ్ చేసారు అనుకుంటున్నా. బాయ్ బాయ్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ బ్లాగ్లో కలుస్తాం.